ఈ మీలో నుంచి ఒకళ్ళు లెగిస్తే హీరో లెగుతున్నాడు. ఎవరు లెగుతున్నాడు లేకమండి? ఏం హీరో కమాన్. కమాన్ క్లాప్ కొట్టు. థ్యాంక్ యూ. కాదమ్మా, నిన్ను మందు తాగమంటే రాముంటే భయపడు, సిగరెట్ రాకుండా భయపడు, నిన్ను హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుకుంటే భయపడ. ఈ ప్రపంచం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నిన్ను నువ్వు చూసి భయపడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చదువుతున్నామ్మా? లాంగ్ టర్మ్ ఇంటర్. ఓకే, థ్యాంక్ యూ. సరే, హీరో అనుకున్నాం కాబట్టి నువ్వు లేచావు, హీరో అయ్యావు మా అందరం ముందు. థ్యాంక్ యూ. నీ డౌట్ ఏంటి? ఏం డౌట్ ఏంటి? మమ్మల్ని ఏం అడగలను అడుగు. ఏం పర్లేదు, హ్యాపీ మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. సూపర్, గుడ్. ప్లీజ్ నవ్వద్దు. తమ్ముడు అడిగాడు, కూర్చో ప్లీజ్, రిక్వెస్ట్. అట్లా నెక్స్ట్ రెడీగా ఉండండి. మీరు ఎన్ని సినిమాలు చేశారు? ఇంత పెద్ద పెద్ద ఇట్లు చేశారు. మేము తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఒరిస్సా, బెంగాలీ అన్నీ చేసాం. ఈ సినిమాలు బయట మాస్టర్గా ఒక 500-600 సినిమాలు చేసాం. కానీ ఇన్ని సినిమాలు చేస్తూ, ఇంత కంట్రీ చేస్తూ, ఇంత హ్యాపీగా ఎలా, ఇంత ఆరోగ్యంగా ఉండాలని అడిగాడు కుర్రోడు. సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ ప్లీజ్. గుడ్. సరే, ఏమన్నా మా దినసరి కార్యక్రమం చెబుతాము. ఇంత రహస్యం అనేది. మేము తెల్లారుజామున 3 o'clock లేస్తాం గట్టిగా. 3 గంటలు లెగిసి 3 to 5 మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేస్తాం. 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాలిభాత్ చేసి, కానీ అవి చేస్తేనే ఈ గాడి వెళ్తే టిఫిన్ పెడతాం. మేము తినేది ఒంటిపూట ఆహారం, మధ్యాహ్నం ఓన్లీ వండిన ఆహారం మధ్యాహ్నం తీసుకుంటాము. పొద్దున్నే బొప్పాయి, జీడిపప్పు, బాదమ ఇయ్యి లేదా రాగి జావ తాగుతాం. మధ్యాహ్నం ఉడకబెట్టిన అన్నం మధ్యాహ్నం ఒకరోజు తీసుకుంటాం. ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్. 1 hour వాకింగ్ చేస్తాం. ఈవినింగ్ 1 hour వాకింగ్ చేస్తాం. వాకింగ్ ఎక్సర్సైజ్ చెయ్యిందే మా ఇద్దరికి అన్నం పెట్టమని చెప్పి మమ్మల్ని మేము ఒట్టేసుకున్నాం. ఈరోజు ఆరోగ్య రహస్యంగా ఉండాలంటే ఎర్లీ పడుకుంటాం 7:30. మీకు ఏం లేదమ్మా, జీవితం ఏంటంటే అసలు మిమ్మల్ని మీరు అసలు దీన్ని, ఈ దేహాన్ని ఏ టైం పడుకోబెట్టాలి, దీన్ని ఏ టైం లేపాలి, దీన్ని ఎలా ఉపయోగించాలనే సంగతి దీనికి తెలియలేదనుకో, అర్థమైందా? ప్రతిదీ వాళ్ళు ఏదో చదువుకోమంటారు, వాళ్ళే గురుగారు వాళ్ళు చెప్తారు, మీరే చేస్తారు. అసలు నీ అంతటి ఏంటి? అసలు నేనేంటి? నేను చేసేది ఏంటి? వాళ్ళు బుక్ చదువుకోమని లెసన్ ఇస్తే నేను చదివేది ఏంటి? అమ్మోళ్ళు లేకపోతే నేను లెగుతున్నాను. అసలు నేనేంటి అనే ప్రతి క్షణం అసలు నేను అనే భావన నీ లోపల ఇన్నర్లో గ్రోత్ అవుతున్నప్పుడు, అప్పుడు నీ మీద నీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంటుంది. ఇన్షోర్ మిమ్మల్ని మీరు సంపాదించుకోవాలి. కాబట్టి ఎందుకంటే సినిమాలో రంగస్థలం షూటింగ్ జరుగుతుంది. అప్పుడు మీ షూటింగ్ విషయాలు చెప్పాలి కాబట్టి సైలెన్స్ వద్దమ్మా. అప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారిని వన్ మోర్ 10 మాటలు అడుగుతున్నాడు. క్యారెక్టరేషన్ కావాలంటున్నాడు. డైరెక్టర్ సుకుమార్ని అడిగా డైరెక్ట్గా, అంటే వన్ మోర్ ఇన్ని మాటలు అడుగుతున్నారంటే ఈ సినిమాలో నా క్యారెక్టరేషన్ ఇది, ఇట్లా మాట్లాడాలి, ఇట్లే ఉండాలంటున్నాడు. ఓహో. అప్పుడు డైరెక్టర్ సుకుమార్ నన్ను అడిగా నేను, ఏమంటే నీ సినిమా హిట్ అవ్వాలంటే నీ సినిమాలో ఇలాగే ఉండాలని నువ్వు అనుకున్నట్టు మనల్ని సృష్టించిన భగవంతుడు పిల్లలు మనం అందరం ఉన్నప్పుడు మనం ఇలాగే ఉండాలని భగవంతుడు నన్ను అనుకోడా? రంగస్థలం అలాగే ఉంటే రంగస్థలం హిట్ అయింది.
కానీ ఇట్టయింది. ఏది? క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉంటే. అలాగా భగవంతుడు మనం సృష్టించిన సృష్టికర్త అయిన ఒక భగవంతుడు ఉన్నాడే, హ్యాపీగా ఈ భూమి మీదకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి, ఆనందంగా పడండి, హ్యాపీగా ఉండండి పంపించినప్పుడు ఈ క్యారెక్టరేషన్ని దాన్ని వేరే రిలీజ్ తీసుకెళ్ళి అయితే నీ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా? ఫ్లాప్. నేను నా తల్లిదండ్రులు వాళ్ళ ఏమనుకుంటున్నారో నేను చూపిస్తా. నన్ను నడుస్తున్న నా గురువులు నా మీద ఏం ప్రయత్నిస్తున్నారో దాన్ని నేను నిరూపించుకుంటా, నా లక్ష్యాన్ని చేరుకుంటాననే దానిలో నీ సినిమాకి నువ్వే హీరోవి, డైరెక్టర్వి, రైటర్స్వి. నీ సినిమా మీద నీకు కమెంట్ ఉండాలి. నీ జీవితం అనేది ఒక సినిమా మీద అది ఉన్న రోజు ఎవరు నుంచి భయపడాల్సిన అవసరం లేదు. మా జీవితాన్ని మేమే ప్రతి క్షణం మా జీవితాన్ని ఓహో ఇదే మేము చాలామంది చెన్నైలో ఉండగా మేమెందుకు హీరోలు యాక్ట్ చేయకూడదు అనిపించింది. అంటే చెప్తాను మీకేంటి మీకు చిల్లిగా ఉండొచ్చాము అది ఈ క్వశ్చన్స్ అంతా. అందరు తమిళ్లో భాగ్యరాజు, పార్థిప్ వీళ్ళంతా వాళ్ళు కథ రైటర్ సినిమా హీరో యాక్ట్ చేశారు. మాకు థాట్ వచ్చింది, సినిమా మనం హీరో ఎందుకు యాక్ట్ చేయకూడదు అని వచ్చింది. మాకు చదవడానికి రాయడానికి రైటింగ్ తెలియదు. అప్పుడు ఒక తమిళ అతను కొట్టుకొని కలియుగ రామకృష్ణుని ఒక కథ రాపించాం. అంటే మీకు చెబుతున్నాను నేను అంటున్నా. ఆ కథ రాపించుకొని కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర చెప్పడం జరిగింది. మీ మొక్కలు హీరోలు ఏంటి అర్థంలో మళ్ళీ చూస్తున్నాను ఎగతా చేశారు. అలాగే హైదరాబాద్ వచ్చి మేము 4 సినిమాల్లో హీరోలు యాక్ట్ చేసాం. మేమే కథ, మేము ఫైట్ మాస్టర్మి, మేము యాక్టింగ్ అన్నీ. అప్పుడు మీరు అంటారేమో ఇప్పుడు ఎందుకు యాక్ట్ చేయలేదు అనొచ్చు మీరు. ఇకపైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని మానుకున్నాం. ఎందుకంటే మన తప్పు మనకు తెలిస్తే వెరీ షేపు. ఇంకోళ్ళు చెబితే బాధ. నువ్వు ఎదవరా అని అన్నాడు, నేను ఎదవరా అంటావు. ఎదవన్న సంగతి నాకు తెలిస్తే ఎవరు సేఫ్. అందుకని ఓహో మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు, అందుకని మానుకున్నాం. 4 సినిమాల్లో చూసి ఏదో అలా ఎగిరేము. ఓహో అంత ఇబ్బంది పెట్టి మనమంతా ఎంతమంది ఇబ్బంది పెట్టి మన ఆనందపడటం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకో సినిమా యాక్ట్ చేయమన్నారు. వద్దయ్యే అని చెప్పాం. ఎందుకనంటే నీ తప్పు నీకు తెలిసిన రోజే చదివించుకోవచ్చు. నీ తప్పుని ఇంకోటి ఏది చూపిస్తే నువ్వు ఎదరా అనుకో నీకు నచ్చదు. అందుకని మనకేంటంటే మేము ఎన్నింటి ఎక్కడ ఆనందం చేస్తామంటే మన శత్రువుల కంటే మన మిత్రుల కంటే మన శత్రువులే బెస్ట్ గురువులు మాకు. ఎందుకంటే మన తప్పులన్నీ గుర్తుపెట్టుకొని వాడు అంత పని మానుకొని మన అమ్మట వస్తూ నువ్వు పలానా రోజు ఆడ చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఎదవి అని చెప్పుకునేటప్పుడు థ్యాంక్స్ అయ్యా, మా పట్ల అంత జాగ్రత్తగా మా తప్పులన్నీ గుర్తుపెట్టుకొని ఫాలో ఎత్తుకుతున్నావంటే మాకు పెద్ద గురువు అయ్యా. థ్యాంక్స్ సార్. ఇది అట్లా మనం ఏంటంటే మన శత్రువు ఎవరైనా ఉండాలంటే వాళ్ళు గురువుగా భావించాలి. మేము అలా భావిస్తాం. థ్యాంక్స్. ఒక బాగా టై కట్టుకొని సాఫ్ట్వేర్ బాగా టై కట్టుకొని ముందాగి రోడ్ ప్లాట్ఫామ్ పట్టడం అనుకోండి, అతని దగ్గర నేర్చుకునేది గురువు. మనం నేర్చుకోవాలి. ఓహో అంటే బాగా టై కట్టుకొని టీ కొట్టుకు వచ్చి ఒక సిగరెట్ బాగా టై కట్టుకొని ఉంటారు. సాఫ్ట్వేర్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ కింద చిన్న టీ బండి కొట్టు ఉంటుంది, చిన్న సిగరెట్ తాగుతూ అంటారు. ఇదేంటి ఆనందం సిగరెట్లో ఉందా అంటే పొగ ఊది అంటే దీనిలో ఆనందం ఉందా? అసలు ఈ దేహం ఎంత ఆలిమూలైంది. ఎలాంటి భగవంతుడు దీన్ని ఎక్కడ కళ్ళు పెట్టి, ఎక్కడ 2 చేతులు పెట్టి, 2 కాళ్ళు పెట్టి, మాట్లాడటానికి నోరిచ్చి, నవ్వటానికి పొళ్ళిచ్చి, ఇలా హార్ట్ కిడ్నీలు పెట్టి లెన్స్ పెట్టి ఇంత డిజైన్ చేయబోయింది. దాన్ని ఒక్క సిగరెట్ స్మోక్ తీసుకొని అంటాడా? చూస్తుంటే నాకు అతను చూసి ఎంత నేర్చుకోవాలి. అరే పాపం నువ్వు ఆనందం దీనిలో ఉంది నీదే. నీ ఆనందం నీ లోపల ఉన్న సంగతి నీకు తెలీదా? అంటే మనుషులు చిన్న చెడికి ఆనందాని కోసం టైం వేస్ట్ చేసుకుంటారు. నా మిత్రులారా అతను చూసి నేర్చుకోవచ్చు. మాకు ఫస్ట్ మై గురువు, మై ఫాదర్, మా డాడీ. మా ఫాదర్ ఊర్లో కొట్లాడ గొడవ పడి వస్తే మమ్మల్ని మా ఊర్లో పనికి పిలవకుండా ఉంటే పక్క ఊరు వెళ్ళి పనిచేసింది.
అలాగా మై ఫాదర్ని గురువుగా భావించి నేను అదే పని చేస్తే ఇప్పుడు నన్ను ఇక్కడ పిలుస్తారా మీరు? నన్ను ఇక్కడ కూర్చోబెడతారా మీరు? అది చేయకుండా ఉండబట్టే అది చేయకుండా ఉండబట్టే మీరు అంతే. మీరు అంతే. ఇక్కడ పెద్దగా ఏమీ అవసరం లేదు, పెద్దగా మేము చదువుకోవాలా, మాకు ఎవరు గైడ్ ఇచ్చిన వాళ్ళు లేరు. అట్లాగే నేనేంటంటే మీ మీద ఏదో మీకు రుద్దటమని కాదమ్మా, నేననేది మా జీవితంలో జరిగింది చదువుతున్నాం. ఓకే, థ్యాంక్స్. ఇంకోళ్ళు ఎవరు క్వశ్చన్ అడగండి.